ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 10. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించెను. ఆయనలో పాపమున్నదని ఎవరునూ రుజువుపరచలేకపోయిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. అందువలననే మనలను విమోచించుటకై ఆయన రక్తము కూడా కుళ్ళు పట్టలేదు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత కుళ్ళు పట్టక తిరిగి లేచెను. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమునొందునని ఆయన చెప్పెను. ఈ సత్యమును మనము విశ్వాసము ద్వారానే తెలుసుకొనగలము. మనం ఆయన రక్తము చేత కడగబడినప్పుడు నిత్య జీవమును పొందెదము. మారు మనసు పొందిన పిమ్మట మన అంతరంగ జీవితములలో కూడా మార్పు కలుగును. మనము ఆత్మచేత నింపబడుదము. అప్పుడు మాత్రమే మనం ఆయన స్వరమును వినగలము. ఇదే మార్గము, దీని యందు నడువుము. నా కుమారుడా, జాగ్రత్త పడుము. నా యొద్దకు రమ్ము, నేను నీకు నూతన సంగతులను బోధించెదను అను స్వరమును వినుటకు నేర్చుకునేదము. మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక స్వరము మనలను పిలిచినట్లు విని నిద్ర నుండి లేచెదము. ఒకసారి నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నన్నెవరో పిలిచినట్టు ఒక స్వరమును వింటిని. మొదట అది కళ అని నేను అనుకుంటుని. మరలా నిద్రించి ఆ స్వరమును విని లేచి తిని. ఈ రీతిగా 2-3 పర్యాయములు జరిగిన తర్వాత ఒక స్వరమును నేను వింటిని. నా బిడ్డ, మేలుకొనుము, నేను నీతో మాట్లాడవలెను. ఆయన స్వరమును వినుట ఎంత ధన్యకరమైన అనుభవము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.